Hi again. Today's topic is early child education. Recently, there was an article about this topic. ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ అంటే 3 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ మధ్య ఉన్న పిల్లలకు సంబంధించిన ఎడ్యుకేషన్ని ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ అంటారు. 3 to 6 ఇయర్స్ ఎడ్యుకేషన్. అయితే కోవిడ్ నేపథ్యంలో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళ ఎడ్యుకేషన్ మీద చాలా ఎక్కువ ప్రభావం పడింది అనేది రీసెర్చ్ అన్నట్టు. ముంబైకి చెందిన ఒక కంపెనీ విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ అనే ఆర్గనైజేషన్, ఒక ఎన్జిఓ దీని మీద రీసెంట్గా ఒక రీసెర్చ్ చేసింది, స్టడీ చేసింది. ఆ స్టడీలో ఏమేమి అంటే వాళ్ళ విషయాలు గుర్తించారు అనేది కొద్దిగా డీటెయిల్డ్గా ఇచ్చారు ఈ ఆర్టికల్లో. దానికి సంబంధించిన డిస్క్రిప్షన్లో ఆ లింక్ మీకు పెడతాము. అది మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ చదవచ్చు. అయితే ఇందులో ఉపయోగించిన వొకాబులరీ ఏంటి, వాళ్ళు డిస్కస్ చేసిన టాపిక్స్ రిలేటెడ్ పాయింట్స్ ఏంటి అనేది మనం ఈరోజు చూద్దాం. ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్స్ చిల్డ్రన్స్ లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ క్యాపబిలిటీస్ త్రూఅవుట్ దేర్ లైఫ్ టైమ్స్ అనే ఒక సెంటెన్స్తో ఈ ఆర్టికల్ స్టార్ట్ చేశారండి. ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ అనే ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే వాళ్ళ జీవితకాలంలో లెర్నింగ్ క్యాపబిలిటీస్ని, సంపాదించే ఎర్నింగ్ క్యాపబిలిటీస్ని ప్రభావితం చేస్తుంది అని చెప్పారు. సచ్ ఏ వండర్ఫుల్ బిగినింగ్ అది. ఎందుకంటే దీని ఇంపాక్ట్ ఏంటి, జస్ట్ నాట్ టుడే బట్ ఫర్ ద జనరేషన్, టిల్ ద ఎండ్ ఆఫ్ దట్ పర్సన్స్ లైఫ్ అనే ఈ ఎర్లీ ఎడ్యుకేషన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే వాళ్ళ జీవితకాలం ఉంటుంది అని చెప్తూ మొదలుపెట్టారు. ఇందులో పాయింట్స్ ఏమి ఇంకా డిస్కస్ చేశారంటే, మెయిన్గా ఈ ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్లో ఇదివరకు ఎడ్యుకేషన్లో ఎవరు ఉంటారు, స్టూడెంట్, టీచర్, గవర్నమెంట్, వీళ్ళ రోల్ ఎక్కువ ఉండేది. ఈ టైంలో ప్రజెంట్ టైంలో పేరెంట్స్ రోల్ పెరగాలి అనేది ఈ ఆర్టికల్ ఎంఫసిస్ చేస్తుంది. ఆ పాయింట్ని పర్టికులర్గా చెప్తుంది. పేరెంట్స్, ఎందుకంటే పిల్లలు ఎవరు స్కూల్కి పోవట్లేదు, పిల్లలు ఇప్పుడెప్పుడే పోయే వాతావరణం కూడా లేదు. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని చోట్ల వెళ్తున్నారు. ఓవరాల్గా ఇది ఇండియాకి సంబంధించిన సర్వే, ఇండియాకి సంబంధించిన విశ్లేషణ, ఆ విషయాలు చెప్తున్నాను. కాబట్టి పేరెంట్స్, ఇంటి దగ్గర పిల్లలు ఎక్కువ టైం ఉండేది ఇంటి దగ్గర పేరెంట్స్తో పాటే. కాబట్టి పేరెంట్స్ ఈ ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్లో ఆలోచించాలి, ఇటువైపు స్టెప్స్ తీసుకోవాలి అనేది చెప్తున్నారు. కండ్యూసివ్ అనే పదాన్ని వాడారండి ఇందులో. కండ్యూసివ్ మీనింగ్ ఒక ఫ్రెండ్లీ, హెల్ప్ఫుల్ హోమ్ ఎన్వైరన్మెంట్ ఉంటే దాన్ని కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్ అంటారు. మామూలుగా తెలంగాణ హ్యాస్ కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ అని చెప్తుంటారు. తెలంగాణ గవర్నమెంట్ ఐటీ ఇండస్ట్రీకి కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసింది, ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది ఎనీ ఇండస్ట్రీ అని చెప్పి ఈ మధ్యన వార్తల్లో వింటున్నాం. అలాగే కండ్యూసివ్ అంటే ఏదైనా ఒక ఫ్రెండ్లీ, ఒక హెల్ప్ఫుల్ ఎన్విరాన్మెంట్, మనం చేయాలనుకున్న దానికి ఆ ఎన్విరాన్మెంట్ కూడా మనకు సాయం రావాలి, దాన్ని కండ్యూసివ్ అంటారు. మెయిన్గా గవర్నమెంట్ ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకుని హెల్ప్ఫుల్గా ఒక ఇండస్ట్రీకి కానీ ప్రత్యేకించి ఒక రంగానికి హెల్ప్ఫుల్గా ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని కండ్యూసివ్ డెసిషన్ అని చెప్తుంటారు. అలాగే ఇక్కడ పేరెంట్స్ ఇంటి దగ్గర హోమ్ ఎన్వైరన్మెంట్ కండ్యూసివ్గా ఉండాలి ఎడ్యుకేషన్కి అనేది పర్టికులర్గా పాయింట్ ఇక్కడ చెప్పారు. నెక్స్ట్ వర్డ్ ఈజ్ సోషియో ఎకనమిక్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ బై దేర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్. అంటే ఒక సొసైటీలో వాళ్ళ ఎకనమిక్ స్ట్రక్చర్ ఎలా ఉంది దాన్ని బట్టి సోషియో ఎకనమిక్ గ్రూప్ అంటారు. ఇక్కడ ఏంటంటే ఎందుకు ఈ పదాన్ని వాడారంటే, కొన్ని సోషియో ఎకనమిక్ గ్రూప్లో అంటే లోవర్ ఇన్కమ్, లోవర్ మిడిల్ ఇంకా పూర్ ఇన్కమ్ ఉన్న చోట ఆ సోషియో ఎకనామిక్ గ్రూప్లో ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అన్ని సోషియో ఎకనామిక్ గ్రూప్స్లో ఉంటుందంటే రిచ్ అండ్ అర్బన్లో కొంత తక్కువ. ఎందుకంటే వాళ్ళు దే స్పెండ్ మనీ ఆన్ దేర్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్. సో అక్కడ కాకుండా లోవర్ మిడిల్ క్లాస్ రూరల్ ఏరియాల్లో ఈ సోషియో ఎకనామిక్ గ్రూప్లో ఈ ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ ప్రాబ్లంగా ఉంది అనేది వాళ్ళు చెప్పారు. ఎక్కువగా ఈరోజు ఫ్రేజులు వాడుతున్నాం, ఎందుకంటే 2 words ఎక్కువ వాడుతున్నాం.
వచ్చే ఈ ఆర్టికల్లో అవే ఎక్కువ కనిపించాయి. నెక్స్ట్ వర్డ్ ఈజ్ డిజిటల్ డివైడ్. ఇది మన కోవిడ్ వచ్చిన ఆన్లైన్ క్లాసుల మొదటి నుంచి కూడా ఈ పదాన్ని మనం వింటూనే ఉంటాం. డిజిటల్ డివైడ్ అంటే యాక్చువల్గా గ్యాప్ బిట్వీన్ పీపుల్ టు యాక్సెస్ డిజిటల్ డివైసెస్, టెక్నాలజీ, కమ్యూనికేషన్ ఆల్. అంటే ఒక 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 విద్యార్థి ఒక ల్యాప్టాప్ కానీ మొబైల్ ఫోన్ కానీ ఉండడం, తర్వాత దానికి ఇంటర్నెట్ యాక్సెస్ ఉండడం, సిగ్నల్ ఉండడం, అవన్నీ కూడా ఈ డిజిటల్ డివైడ్లో భాగంగా వస్తాయి. ఇక్కడ అర్బన్ రూరల్ అనే డివైడ్ ఇన్ని రోజుల్లో ఎడ్యుకేషన్లో ఉండదు. ఈసారి వాడుతున్నాం ప్రజలు, ఎందుకంటే 2 వర్డ్స్ ఎక్కువ వాడుతున్నాం. వచ్చే ఈ ఆర్టికల్లో అవే ఎక్కువ కనిపించాయి. నెక్స్ట్ వర్డ్ ఈజ్ డిజిటల్ డివైడ్. ఇది మన కోవిడ్ వచ్చిన ఆన్లైన్ క్లాసుల మొదటి నుంచి కూడా ఈ పదాన్ని మనం వింటూనే ఉంటాం. డిజిటల్ డివైడ్ అంటే యాక్చువల్గా గ్యాప్ బిట్వీన్ పీపుల్ టు యాక్సెస్ డిజిటల్ డివైసెస్, టెక్నాలజీ, కమ్యూనికేషన్ ఆల్. అంటే ఒక 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 విద్యార్థి ఒక ల్యాప్టాప్ కానీ మొబైల్ ఫోన్ కానీ ఉండడం, తర్వాత దానికి ఇంటర్నెట్ యాక్సెస్ ఉండడం, సిగ్నల్ ఉండడం, అవన్నీ కూడా ఈ డిజిటల్ డివైడ్లో భాగంగా వస్తాయి. ఇక్కడ అర్బన్ రూరల్ అనే డివైడ్ ఇన్ని రోజుల్లో ఎడ్యుకేషన్లో ఉండదు. ఈసారి ఏంటంటే డిజిటల్ డివైడ్ అనేది ఎక్కువగా ఉంది. అంటే టెక్నాలజీ ఈ డివైస్ ఉండడము లేకపోవడము అనేది చాలా పెద్ద రోల్ చేస్తుంది. డిజిటల్ డివైడ్ వల్ల కూడా చాలామంది దోస్ హూ డోంట్ హ్యావ్ ఈ మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ వాళ్ళు చదువుల్లో ఆ పిల్లలు వెనకబడ్డారు అని చెప్పడానికి ఇది వాడారు ఈ పదాన్ని, డిజిటల్ డివైడ్ అని. నెక్స్ట్ వర్డ్ ఈజ్ లెర్నింగ్ గ్యాప్. లెర్నింగ్ గ్యాప్ దీనివల్ల ఏమవుతుంది అంటే లెర్నింగ్ గ్యాప్ పెరుగుతుంది, లెర్నింగ్ గ్యాప్ వస్తుంది. లెర్నింగ్ గ్యాప్ అంటే టీచర్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. జనరల్గా చూసుకుంటే లెర్నింగ్ గ్యాప్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ లెర్న్డ్ అండ్ వాట్ ఎక్స్పెక్టెడ్ టు లెర్న్ ఇన్ ఏ క్లాస్ ఎట్ సర్టన్ ఏజ్. ఒక వయసు ఉన్న పిల్లోడికి 4 ఇయర్స్ ఉన్న 4th క్లాస్ చదువుతున్నాడు, వాళ్ళకి తెలుగు మీడియం అయితే తెలుగు మొత్తం చదవడం రావాలి, కొన్ని గుణింతాలు రావాలి, కుడుకులు తీసివేతలు రావాలి, అవన్నీ చేయగలగాలి, ఇంగ్లీష్ బేసిక్స్ చదవగలిగి ఉండాలి. అది ఒక ఎక్స్పెక్టెడ్ ఉంటుంది, ఆ లెవెల్ స్టాండర్డ్ ఈ 4th క్లాస్ స్టాండర్డ్గా ఉంటుంది. కానీ చాలామందికి అది రాదు. అంటే ఆ గ్యాప్ ఉంటుంది. ఏదైతే నేర్చుకోవాలో ఆ నేర్చుకోవాల్సిన దానికి నేర్చుకున్న దానికి మధ్య డిఫరెన్స్ని లెర్నింగ్ గ్యాప్ అంటారు. డిఫరెన్స్ బిట్వీన్ లెర్న్డ్, పిల్లాడు ఏం నేర్చుకున్నాడు, వాట్ ఎక్స్పెక్టెడ్ టు లెర్న్, ఏం నేర్చుకోవాలి, ఈ రెండింటి మధ్య నుండి గ్యాప్ని లెర్నింగ్ గ్యాప్ అంటారు. ఇది కోవిడ్ టైంలో విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకంటే పిల్లల వయసు చకచక 2 ఇయర్స్ ఈజీగా గడిచిపోయింది. 2 ఇయర్స్ ఈజీగా వయసు పెరిగిపోయింది, కానీ లెర్నింగ్ ఎబిలిటీస్ పెరగలేదు. దే కెనాట్ రీడ్ వాట్ దే ఎక్స్పెక్టెడ్ టు రీడ్, దే కెనాట్ రైట్ వాట్ దే ఎక్స్పెక్టెడ్ టు రైట్. అది జరగలేదు. సో లెర్నింగ్ గ్యాప్ బాగా పెరిగిపోయింది అని చెప్తున్నారు. నెక్స్ట్ వర్డ్ ఈజ్ సెల్ఫ్ ఎఫికసీ. సెల్ఫ్ ఎఫికసీ అంటే బిలీవ్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ ఏ పర్టికులర్ టాస్క్. అంటే నమ్మడం, మనం సెల్ఫ్ టాలెంట్ అనొచ్చు. మనలో ఓన్ టాలెంట్ ఉంది, ప్రతిభ ఉంది. కానీ మెనీ పేరెంట్స్ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ ఎఫికసీ. చాలామందికి మేము పిల్లలు చదువు చెప్పలేము అన్న దీంట్లో ఉన్నారు. చెప్పగలరు, ఎందుకంటే మీరు ఇంగ్లీష్ మీడియంలో చెప్పలేకపోవచ్చు, లేకపోతే ఇంకోటి చెప్పలేవచ్చు. కానీ బేసిక్ మ్యాథ్స్, బేసిక్ లాంగ్వేజ్ స్కిల్స్, లిజనింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్, ఇవన్నీ మీరు బేసిక్ లాంగ్వేజ్ స్కిల్స్, బేసిక్ మ్యాథ్స్, సైన్స్ ఇవన్నీ చెప్పగలరు. 10th క్లాస్ చదివిన పేరెంట్స్ ఉన్నారు, స్కూలింగ్ 8th 9th 10th చదివిన పేరెంట్స్ ఉన్నారు, డిగ్రీ ఇంటర్ చదివిన పేరెంట్స్ ఉన్నారు. ద థింగ్ యూ హ్యావ్ టు డూ ఈజ్ యూ స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ యువర్ చిల్డ్రన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మీరు చెప్పాలనుకుంటే ఎంతో కొంత చెప్పగలరు, ఏదైనా దాన్ని గ్యాప్ లేకుండా చేయగలరు. యాక్చువల్గా ఏంటంటే స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఒక పిల్లాడు మ్యాథ్స్ స్కిల్స్ నేర్చుకున్న మ్యాథ్స్ 2 వారాల గ్యాప్ వస్తే అది మర్చిపోతాడంట. మ్యాథ్స్ ఇప్పుడు నేర్చుకున్న ఒక టేబుల్స్ నేర్చుకున్నాడు అనుకో, అది కానీ ఆ కంటిన్యూటీ ఉండాలి. 2 వీక్స్ గ్యాప్ వచ్చిందా వాడు మర్చిపోతున్నాడు. అలాగే లాంగ్వేజ్ స్కిల్స్ని 2 months గ్యాప్లో మర్చిపోతాడంట. ఏదైతే చదవడం అయితే నేర్చుకున్నాడో, స్పెల్లింగ్ కానీ చదవడం కానీ ఇవన్నీ 2 monthsలో వాడికి కంటిన్యూటీ మళ్ళీ మధ్యలో గుర్తు రావాలి. లేదు అంటే వాడు మర్చిపోతాడు. కాబట్టి అలాంటిది కొన్ని వారాలు, కొన్ని నెలలు, సంవత్సరాలు కూడా గడుస్తున్నాయి. అంత గ్యాప్ వస్తున్నది.
ఆ? చాలామంది ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఎందుకంటే పేరెంట్స్ ఇందులో కీ రోల్ అవ్వాలి. చాలామంది అంటే పేరెంట్స్ జాబ్ అండ్ ఇన్కమ్ లాస్ వల్ల ఎక్కువ గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళ పిల్లలు చేర్చుతున్నారు. దానివల్ల ఒక్కసారిగా గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ పెరిగిపోయింది. టీచర్స్ దే కాంట్ టేక్ ద బర్డెన్ ఆల్ ఆఫ్ ఎ సడన్. వాళ్ళు కూడా అంత బర్డెన్ తీసుకోలేరు. కాబట్టి పేరెంట్స్ సెంట్రిక్గా కొద్ది రోజులు పేరెంట్స్ ఈ బాధ్యతను తీసుకోవాలి అనేది వీళ్ళు చెప్తున్నారు. పేరెంట్స్ మీరు కొద్దిగా పుష్ ఉంటే ఆటోమేటిక్గా దే విల్ క్యాచ్ అప్ ఇన్ వన్ ఇయర్. 6 months, కొన్ని నెలల్లో 1 yearలో వాళ్ళు మళ్ళీ ట్రాక్లో పట్టవచ్చు. ఇంకోటి తమిళనాడులో దీనికి సంబంధించి ఈ మధ్యన ఎడ్యుకేషన్ ఎట్ డోర్ స్టెప్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సేమ్ అంటే ఇక్కడ ఏమంటే ఈ గ్యాప్ ఎక్కువ ఉంది. అక్కడ యాక్చువల్గా ఇంకా మేబీ రేపు November 1st నుంచి అటు స్కూల్స్ ఎలిమెంటరీ సెక్షన్ తెరుస్తారని విన్నాము. ఇంతవరకు స్కూల్ తెరవలేదు. ఆ గ్యాప్ బాగా పెరిగిపోయింది. వాళ్ళు ఏం చేస్తారంటే స్కూల్ పూర్తిగా తెరిచే పరిస్థితి లేదు కాబట్టి వాలంటీర్లు పెట్టారు. మనకి ఇక్కడ ఒక దగ్గర 10 ఇళ్ళు 20 ఇళ్ళు అలా తీసుకొని వాలంటీర్స్ని పెట్టారు. రిటైర్డ్ టీచర్స్ని ఇన్వాల్వ్ చేశారు. అలాగే టీచర్స్ని ఇన్వాల్వ్ చేశారు. ఏం చెప్పాలి ఎలా చేయాలి, పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేశారు. పేరెంట్స్, పబ్లిక్, వాలంటీర్స్, NGOs, రిటైర్డ్ టీచర్స్, దీన్ని ఏమిటంటే ఒక పీపుల్స్ మూమెంట్గా తీసుకొచ్చారు వాళ్ళు. ఏది ఈ ఎడ్యుకేషన్ ఎట్ డోర్ స్టెప్. దీనిలో 1 to 6th క్లాస్ వరకు పిల్లలు ఎడ్యుకేషన్ని ఎంత దూరం అయ్యారు, వాళ్ళ గ్యాప్ని చకచకా ఎలా ఫిల్ చేయాలి, కొన్ని వారాలు కొన్ని నెలల పాటు దీన్ని కొనసాగిద్దామని అనుకుంటున్నది గవర్నమెంట్. చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నది. ఎందుకంటే లెర్నింగ్ గ్యాప్స్ ఇఫ్ యూ కాంట్ ఫిల్ నౌ ఇట్ విల్ బి దేర్ ఫర్ ఎవర్ ఇన్ దేర్ లైఫ్. కాబట్టి దే రికగ్నైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ లెర్నింగ్ గ్యాప్ బికాజ్ ఆఫ్ ద డిజిటల్ డివైడ్, సోషియో-ఎకనామిక్ రీజన్స్, ఆల్ దీస్. సో దే ఇంప్లిమెంటెడ్ దట్ ఎడ్యుకేషన్ ఎట్ డోర్ స్టెప్. పిల్లల దగ్గరికి వెళ్ళి ఇంటి దగ్గర 4-5 ఇళ్ళు 10 ఇళ్ళు ఒక యూనిట్గా తీసుకొని 1 to 6 క్లాస్ పిల్లలకి చదువు చెప్పడం, ఎందులో బేసిక్ వెనకబడ్డారు వాటిల్లో చదువు చెప్పడం అనేది మొదలుపెట్టారు. So these are the words, and this is the article, very very interesting article I felt, so that I shared with you. Thank you for your time, please subscribe and share. Thank you.